ఏమమ్మా భయం అవుతుందా? సరేరా, నా మీద పనుకుందురా. ఎందుకు భయపడతావు? నాన్న బంగారం. ఏమ్మా స్కూల్కి పోలేదా? బయటికి ఏమన్నా పోదామా? సినిమాకి పోదామా నాన్న? తండ్రనే వాళ్ళని నమ్మకూడదు. ఆడపిల్ల పుట్టింది బాగానే ఉంది, కానీ ఓ మగపిల్లోడు పుట్టింటే ఇంకా బాగుండు. అవునమ్మా, నాకు మగపిల్ల పుట్టింటే బాగుండు. ఏం చేస్తాం? హలో, చూపురా. కొడుకు పుట్టినాడా? వా, కంగ్రాచులేషన్ రా. చాలా అదృష్టవంతుడు నువ్వు. కొడుకు పుట్టినాడంటే చాలా అదృష్టం కదా నీకు. ఓకే. వాడు ఎంత అదృష్టవంతుడు, కొడుకు పుట్టినాడు. ఏమమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదన్నా. మరి ఎందుకు అంత డల్లుగా ఉన్నావు? ఏమైంది? అది నీకు కొడుకులు అంటే చాలా ఇష్టం కదా నాన్న. ఎవరన్నారు నీకు ఆ మాట? నాన్నమ్మతో మాట్లాడినప్పుడు నేను విన్నానన్నా. నీ ఫ్రెండ్తో మాట్లాడేది కూడా నేను విన్నానన్నా. నీ బాధని నేను అర్థం చేసుకున్నా. అదేం లేదు నాన్నమ్మ బాధపడుతుందని చెప్పేసి అలా మాట్లాడినా. నా ఫ్రెండ్కి కూడా కొడుకు పుట్టింటే కంగ్రాచులేషన్ చెప్పిన. నాకు నువ్వు ఒకటే చాలమ్మా. కొడుకైనా కూతురైనా నువ్వే నాకు. బాధపడద్దు, అన్నీ నువ్వే నాకు. సరేనా? నేను నీకు కొడుగ్గా పుట్టింటే బాగుండు కదా నాన్న. ఆడపిల్లగా పుట్టడం వల్ల నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా నాన్న? అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. నువ్వే నాకు ఎక్కువ. నాకు కొడుకులొద్దు, ఎవరొద్దు. నీ తర్వాతనే నాకు ఎవరైనా. సరేనా? అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. రేపు మనము బాట సంకలమ్మకి పోదాం. అక్కడ బాగా అమ్మవారిని ముక్కొని వస్తాం. సరేనా? బాగా చదువుకో. నాన్న ఇవి తీసుకొని రా నాన్న. నా డ్రెస్, కమ్మలు, మేకప్ కిట్. రేపు తెస్తాలేమ్మా. నాకు ఇప్పుడే కావాలా? చెప్తే అర్థం చేసుకోమా. లేదు నాన్న, నాకు ఇప్పుడే కావాలా. అర్థం చేసుకో కొద్దిగా. చెప్తే విను. నాకు చెప్తే నీకు అర్థం కదా, ఏమన్నా అర్థం కదా? నాకు ఇప్పుడే కావాలా. కొట్టినానంటే మూతిపళ్ళు రాలిపోతాయి చూడు. రోజు అర్థం పత్తం చేసుకోవు నువ్వు. అందుకే కొడుకుంటే వాడిని అర్థం చేసుకుంటాడు. నువ్వు అర్థం చేసుకో, పత్తం చేసుకో. పా, నీకన్నా వాడే మేలు. నిన్న మొన్న వర్క్ లేక చాలా ఇబ్బంది పడినాను. ఈ పని అయిపోయిన తర్వాత పాప అడిగిన వస్తువులు తీసుకొని రావాలి.
పాపని అనవసరంగా తిట్టినాను. ఏమనుకుంటాందో ఏమో, ఎంత బాధపడుతుందో ఏమో. దేవుడా, అలిగిందా రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింక. ఎంత మాట అన్నావు నాన్న. తండ్రనే వాళ్ళని నమ్మకూడదు. ఆడపిల్లగా పుట్టడం నా తప్ప. మా ఇక్కడ్రా. చెప్పండి అంకుల్. మీ నాన్న పేరు నరేషే కదమ్మా? నువ్వు నరేష్ కూతురువే కదా? మా నాన్న ఎవరో నాకు తెలుసు. మా నాన్న గురించి నాకు అడగద్దు. ఏమైంది? వాళ్ళ నాయన గురించి మాట్లాడితే అంత కోప్పడుతుంది. వాళ్ళ నాయన అంత దుర్మార్గుడా? అదేం లేదు. ఆ పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఆ పాపని వదిలిపెట్టిపోయాడు, అందుకే కొంచెం కోపంగా ఉంది. వాళ్ళ నాన్న అంత దుర్మార్గుడా? వాళ్ళ నాన్నకి ఆ పాప అంటే చాలా ఇష్టం. ఆ పాప కోసం చాలా కష్టపడేవాడు. ఆ పాప చదువులో తడబడతా ఉంటే వాళ్ళ నాన్న వచ్చి చెప్పిన మాటలు నాకు ఇంకా చెవిలోనే ఉన్నాయి. స్టూడెంట్స్, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, ప్రిపేర్ అవుతున్నారా? రిషి, రేపు మీ పేరెంట్స్ని పిలుచుకోనరా. ఓకే మేడం. నాన్న, ట్యూషన్ టీచరు మిమ్మల్ని ఒకసారి కలుద్దామనింది. నన్ను రమ్మని చెప్పారా? వస్తాలే అమ్మా, రేపు వస్తాలే. ఏంటి అందరు హోంవర్క్ రాసుకొని వచ్చారా? నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. రమ్మన్నారంట. అవును సార్. ఏం సార్, పాప ఈ మధ్య ప్రతిదానికి భయపడతా ఉంది, ప్రతిదీ తడబడతా ఉంది. స్టడీస్లో బాగుంది కానీ ఆన్సర్స్ చెప్పడానికి భయపడతా ఉంది. ఏమైంది? రిషిత, రామా. ఎందుకమ్మా భయపడుతున్నావు? తడబడేది ఎందుకమ్మా? ఒక్క విషయం చెప్తా విను. ఈ లోకంలో నువ్వు బతకాలంటే చదువుకొని తీరాల్సిందే. ఆ చదువు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు బాగా చదువుకున్నావంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలవు, లేకపోతే నామాత్రవుతావు. ఒక్క విషయం చెప్తా బాగా విను. బంధువుల వద్ద కానీ స్నేహితుల వద్ద కానీ నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటేనే నీకు మర్యాద. నీకు మర్యాదే ఉండదు. సమాజం పట్ల కానీ నువ్వు బాగా మంచి స్థాయిలో ఉండాలంటే బాగా చదువుకొని అందరితో బాగా ఉంటే నీకు మంచి గుర్తింపు వస్తుంది. నువ్వు భయపడకుండా చదివే చదువు కాదు. నువ్వు చదువుతున్నది ఎవరి దగ్గర? మీ గురువు దగ్గర. అలాంటి గురువు దగ్గర ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడేది నీ గురువు వద్దనా? గురువు ఉండేది చదువు నేర్పడానికి కానీ భయపడిచే కాదు. ఇంట్లో మేము మీకు ఎలాగనో స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ మీ టీచర్స్ మీకు అలాగా. తెలుసుకో, తల్లిదండ్రుల కంటే గొప్ప. గురువు పట్ల గౌరవంగా ఉంటేనే రేపొద్దున సమాజంలో నీకు ఒక గౌరవం. ఆ గౌరవమే నీ జీవితానికి పూల బాటలాగా ఏర్పడుతుంది. ఆ వెలుగు నీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో. హోంవర్క్ రాసినారా?
నమస్తే మేడం. ఇప్పుడు ఎలా చదువుతోంది మేడం? బాగానే చదువుతోందా? మీరు వచ్చి చెప్పి వెళ్ళినప్పటి నుంచి రిషిలో చాలా మార్పు వచ్చిందండి. వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో బాగా కలుస్తుంది, బాగా చదువుతా ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి చాలా మార్పు ఉందండి పాపలో. అవునా మేడం, థ్యాంక్ యూ మేడం. సరే, అంత ప్రేమగా చూసుకునే వ్యక్తి ఆ పాపని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? ఆ రోజు ఆ పాపతో అలా మాట్లాడిన వ్యక్తి బయటికి వెళ్ళాడు. ఏమైందో ఏమో, మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు.